కి అతిథులుగా చేసి జెండా ఆవిష్కరించినటువంటి సువన్ రాజు గారిని మేము మీ అమూల్యమైన సందేశాన్ని సారీ నేను గట్టిగానే మాట్లాడతాను. ఇందాక మనం ఆలపించిన వందే మాతరం గీతానికి ఈ సంవత్సరానికి 150 ఏళ్ళు నిండాయి. వందే మాతరం గీతం రచించి ఈ 150 సంవత్సరాలు అయినాయి. ఇది యాక్చువల్గా ఈ ఏడాది భారత ప్రభుత్వం 150th ఇయర్ ఆఫ్ వందే మాతరంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. మీకు 2 ముక్కలు వందే మాతరం గురించి చెప్తాను, ఎక్కువ చెప్పను. వందే మాతరం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. దీన్ని ఆనందమఠ అనే నవల్లో రాశారు ఆయన. దీన్ని ప్రత్యేకంగా దేశం కోసం తీసుకోవడం కానీ దేశం కోసం రాయడం కానీ జరగలేదు. జనగణమన రాయబడినట్టు ఇది ఆనందమఠ అనే నవల్లో రాయబడింది. ఆనందమఠ అనే నవల మూలం ఏంటంటే, కొంతమంది సాధువులు బ్రిటిష్ ఇండియాకి అగెనిస్ట్గా ఫైట్ చేస్తారు. సాధువులు అంటే సన్యాసం స్వీకరించి హిమాలయాల్లో తిరిగే సాధువులు అగెనిస్ట్ బ్రిటిష్ ఇండియా ఫైట్ చేయడం అనే ఇతివృత్తం ఆధారంగా ఆనందమఠ అనే నవల రాయడం జరిగింది. అందులో ఉంటుంది వందే మాతరం. జనరల్గా ట్యూను వందే మాతరం ట్యూన్ మనం పాడినట్టు కాకుండా చాలా స్పీడ్గా ఉండే ట్యూను మొదట్లో దీనికి కల్పించడం జరిగింది. అది వందే మాతరం యొక్క చరిత్ర. ఇక జిమ్ గురించి మనోహర్ గారి గురించి మేము చెప్పడానికి ఉంది. ఎప్పుడో గురజాడ అప్పారావు గారు చెప్పేశారు, ఏమని, ఈ శిరోమణి దేశం ఉంటే, ఈ శిరోమణి ప్రజలు ఉంటే దేశమే గతి బాగుపడినోయ్, తిండి కలిగితే కండగలదోయ్, కండగల వాడేని మనిషోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. కాబట్టి అలాంటి మనుషులు తయారు చేయడానికి ఆయన కృషి చేస్తున్నాడు. కాబట్టి తోచిన సాయం మనం చేద్దాం, మనం కూడా కండలు పెంచుకుందాం అని గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు. ఈ అవకాశం నాకు ఇచ్చి నన్ను ఇంతగా గౌరవించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై హింద్.